పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఒకే రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వటంతో దీనిని ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. రథసప్తమి ఆదివారం రావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిక సేవలను రద్దు చేస్తుంది. ఉదయం 5:30 సూర్యప్రభ వాహనంతో మొదలై చిన్నశేష గరుడ హనుమంత వాహనాలపై స్వామి విహరిస్తారు. మధ్యాహ్నం చక్ర స్నానం అనంతరం సాయంత్రం కల్పవృక్ష సర్వభూపాల వాహనాలు, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగుస్తాయి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో ఈ నెల 25న సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఒకే రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వటంతో దీనిని ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. రథసప్తమి ఆదివారం రావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిక సేవలను రద్దు చేస్తుంది. ఉదయం 5:30 సూర్యప్రభ వాహనంతో మొదలై చిన్నశేష గరుడ హనుమంత వాహనాలపై స్వామి విహరిస్తారు. మధ్యాహ్నం చక్రస్థానం అనంతరం సాయంత్రం కల్పవృక్ష సర్వభూపాల వాహనాలు, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగుస్తాయి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి. రైట్ శ్రీజ, ఏదైతే తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాలకు ఏదైతే తారీఖు దగ్గర పడిందని చెప్పాలి. దాదాపు ఈ నెల 25వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం 4 మాడ వీధులలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమాడ వీధులలో ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30-10 గంటల వరకు కూడా 7 వాహనాలపై తిరుమల మలయప్ప స్వామి వివిధ వాహనాల్లో విహరిస్తూ కూడా భక్తులను కటాక్షించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిందనే చెప్పాలి. తిరుమాడ వీధులలో గ్యాలరీలలో దాదాపు 1,00,000 మందికి పైగా కూడా భక్తులు వేచి ఉండే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి అందుకు షెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా షెడ్లను కూడా ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో భక్తుల సూచనల మేరకు టీటీడీ ఈ ఏర్పాట్లను చేస్తూ ఉన్న పరిస్థితి. అలాగే తెల్లవారుజాము నుంచి వాహన సేవలు ఉంటాయి కాబట్టి అర్ధరాత్రి నుంచే భక్తులు గ్యాలరీలలోనికి అనుమతించి అటు తర్వాత వాహన సేవలను తిలకించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. వాహన సేవలు తిలకించే సమయాలలో గ్యాలరీలలో ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను కావచ్చు, నీటిని కావచ్చు అందించే విధంగా దాదాపు అన్ని ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి. శ్రీవారి సేవకులను ఈ వాహన సేవలలో విరివిగా వాడుకునే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే వాహన సేవలకు సంబంధించి ఆయా మాడ వీధులలో అధికారులను ఇప్పటికే నియమించిన పరిస్థితి అయితే ఉంది. వారు ఏ విధులు నిర్వహించాలి అనే దీని మీద పూర్తిగా వారికి సమాచారం ఇచ్చి అటు తర్వాత వారి ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు సందర్భంగా దీనిని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే తిరుమలలో రథసప్తమి వేడుకలు ఎంతో ఘనంగా టీటీడీ నిర్వహిస్తుంది. రథసప్తమి నాడు తెల్లవారుజామున 5:30 గంటలకే సూర్యప్రభ వాహనం ప్రారంభమై ఏదైతే మాడవీధులలో విహరిస్తున్న సందర్భంలో సూర్యవాహనం తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని టీటీడీ ఇప్పటికే భావించిన పరిస్థితి. ఎందుకు అంటే ఆదివారం అంటే సెలవు కారణంగా కూడా భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో టీటీడీ పక్కా ప్రణాళికలతో ఈ రథసప్తమి వేడుకలను నిర్వహిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా తెల్లవారుజామున 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, అలాగే 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనము, 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం నిర్వహిస్తారు. అటు తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా చక్ర స్నానాన్ని పుష్కరిణిలో ఆచరిస్తారు. అటు తర్వాత 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై కూడా మలయప్ప స్వామి విహరిస్తారు. అలాగే 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై కూడా తిరుమాడ వీధులలో మలయప్ప స్వామి విహరిస్తారు. అలాగే రాత్రి ఆఖరి వాహనం ఏదైతే
8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం ఉండే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేసి ఆ విధంగా రథసప్తమి వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఈ పర్వదినం కారణంగా కూడా అన్ని ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. ముఖ్యంగా కళ్యాణోత్సవం, గోంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా టిటిడి ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోపక్క ఏదైతే రాత్రి సుప్రభాత సేవ, తోమాల, అర్చన ఇవన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. మొత్తం మీద రథసప్తమి వేడుకలు తిరుమలలో ఘనంగా నిర్వహించడానికి టిటిడి అన్ని ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసిందని చెప్పొచ్చు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ్ కుమార్.